వాయమ్మో ఓరు నాయనో ఏంది తాంబాలన్న పాలు వేడి చేస్తుర్రు. యాలకుల పొడి వేసి పాలను అయితే వేడి చేస్తున్నాము. వామ్మో డ్రై ఫ్రూట్స్ చూస్తున్నా ఎంత ఫ్రెష్ ఉన్నాయో. బాదాం, కాజు, కిస్మిస్, అంజీరా. వామ్మో ఓరు నాయనో ఎన్ని రకాల డ్రై ఫ్రూట్సా. ఇదేంది షీర్ కుర్మానా ఏంది? వామ్మో పెద్ద ప్లానింగ్. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయింది. వాయమ్మో ఓరు నాయనో చూస్తురా. సో కావాలంటే మనం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా షుగర్ ఫ్రీ అనమాట. షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా. సో ఎందుకంటే నేను హనీ వేసుకుంటా కదా. నేను టేస్ట్ చేయడానికి బౌల్లోకి అయితే తీసుకుంటున్నా. వాయమ్మో ఓర్ నాయనో ఏంది పేస్ట్ ఉన్నట్టే ఉంది అది. మరి షీర్ కా కుర్మా అంటే మామూలుగా ఉండదు. మా రంజాన్ రోజు మిస్ అయిపోయినా. పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు తినేసారు. సో నేను తినలేకపోయినా, అందుకే నేను స్పెషల్గా చేయించుకున్నా. చాలా అంటే చాలా ఇష్టం నాకు. అండ్ దీంట్లోకి నేనైతే హనీ యాడ్ చేసుకుంటున్నా. మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మీ పర్సనల్ ప్రిఫరెన్సెస్. నా దగ్గర హనీ అవైలబుల్ ఉంది. సో ఇట్లా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం తక్కువ వేసుకుంటాం అనమాట. అందులోనే చక్కెర కానీ హనీ కానీ వేసేసాం అనుకో ఎక్కువ పడిపోతుంది. సో అప్పటికప్పుడు మనం సర్వ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే చాలా తక్కువ వేసుకుంటాం. 2 స్పూన్లు మోర్ దెన్ ఎనఫ్ మా. మరి షీర్ కుర్మా లవర్స్ ఎంతమందిలో కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయాలమ్మా. వాయమ్మో ఓర్ నాయనో కావాలంటే యాడన్స్ కూడా వేసుకోవచ్చు. ఇట్లా చూస్తురా. నాకు బాదం కావాలా, కాజు వద్దు, బాదం. ఇందులో పాలు, నెయ్యి, డ్రై ఫ్రూట్స్. వాయమ్మో ఓర్ నాయనో హనీ యాడ్ చేసుకున్నాను షుగర్ వద్దని చెప్పేసి. పక్కకి ఏందిరా మా ఎల్లిపాయలు ఉన్నాయి. మరి ఎల్లిపాయలు కూడా ఖచ్చితంగా తింటామా నేను. ఎల్లిపాయలు ఇస్ గుడ్ ఫర్ ఎల్లిపాయలు ఖచ్చితంగా యాడ్ చేసుకుంటా. సో నేను ఫస్ట్ ఎల్లిపాయలు తినకన్నా బిఫోర్ నేను ఏంటంటే టేస్ట్ చేద్దాము మనము. అంటే మనం చేసిన షీర్ కుర్మా టేస్ట్ ఎట్లుందో చెప్పాలి కదా. జస్ట్ ఒక ½ అవర్ అట్లా పడుతుంది చేయనికి. 3 cheers బేబే. మా ఒరిజినల్ టేస్ట్. మరి దీంతో పాటు ఎల్లిపాయలు కూడా యాడ్ ఆన్ చేసుకుంటా నేను. ఎల్లిపాయలు ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్. ఎల్లిపాయలు విత్ షీర్ కుర్మా. 3 cheers బేబే. అప్పుడప్పుడు మనకు నచ్చిన ఫుడ్ ఇట్లా ఎంజాయ్ చేసుకుంటా తినాలమ్మా. 3 cheers బేబే.